బాబురావు గారు, రెవెన్యూ రచ్చ, భూ సమస్యల పరిష్కారానికి జనం ఎదురుచూపులు. జగన్ ప్రభుత్వ హయాంలో భారీగా ఫ్రీ హోల్డ్ అక్రమాలు జరిగాయి. దీని గురించి మీరేమంటారు? ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిందేగా. అవును సార్. ఈ ఫ్రీ హోల్డ్ అనేది రెవెన్యూ రచ్చే. ఈ ఫ్రీ హోల్డ్ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు లేదు. చంద్రబాబే కనిపెట్టాడు ఫ్రీ హోల్డ్ని. ఫ్రీ హోల్డ్ అంటే బలవంతుడు దౌర్జన్యంగా ఎవరి భూమినైనా లాక్కొని ఆ ప్రాంతంలో కాకుండా 800 కిలోమీటర్ల దూర ప్రాంతంలో ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఉదాహరణకి విశాఖపట్నం ప్రాంతంలో భూమిని గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి, వినుకొండ ఆ ప్రాంత రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే ఆ ప్రాంతంలో విశాఖపట్నంలో ఎక్కడైతే భూదోపిడీకి పాల్పడ్డాడో అక్కడ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చేస్తే అది వివాదం అయింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి, రిజిస్ట్రేషన్ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది, ఈ భూమి పలానా సుబ్బయ్యది కదా, ఎల్లయ్య అమ్ముతున్నాడేంటి అనేది వస్తుంది. కాబట్టి ఫ్రీ హోల్డ్ అని పెడితే ఇక్కడ భూములు అక్కడ అమ్ముకోవటం, అక్కడ భూములు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయటం, ఇది విధానం ఫ్రీ హోల్డ్. దానికి విశాఖపట్నంలో భూమిని గుంటూరు సత్తెనపల్లిలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి అనుకూలం. అయితే ఆ విశాఖపట్నం ప్రాంతానికి ఈ సత్తెనపల్లి రిజిస్టర్ గారు విశాఖపట్నం ప్రాంతంలో ఉన్న భూమి రిజిస్ట్రేషన్ గురించి దీంట్లో లొసుకులు ఏమన్నా ఉన్నాయా, 3 రోజుల్లో మాకు వివరణ ఇవ్వండి అని చెప్పి లెటర్ పంపిస్తారు. అయితే ఇక్కడ సత్తెనపల్లిలో ఎంత విస్తృతంగా రిజిస్ట్రేషన్ శాఖలో, రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఎంత స్పీడ్గా పనులు జరుగుతూ ఉంటాయో రిజిస్ట్రేషన్లు, అక్కడ విశాఖపట్నం రిజిస్ట్రేషన్లో కూడా ఆయా ప్రాంతాల భూముల గురించి రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉంటాయి. కానీ సత్తెనపల్లి నుంచి రిజిస్టర్ గారు పంపించిన ఆలోచన విధాల పత్రికను, లేఖను వాళ్ళు పరిగణలో తీసుకొని పక్కన పడేస్తారు. అక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. రిజిస్ట్రేషన్ అంటే వ్యాపారమే, రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంటాయి. 3 రోజుల తర్వాత ఇతను గుమ్మస్తా, సార్ ఇట్లాగ వచ్చింది సత్తెనపల్లి నుంచి మన విశాఖపట్నంలో పలాని నగరంలో భూమి గురించి అని చెప్పేసాను. అర్రే అయిపోయింది ఆ టైము అని చెప్పి సంతకం పెట్టేస్తాడు. అంటే విచారణ చేసినట్టుగా. విచారణ చేయకుండానే ఆ రిజిస్ట్రేషన్ కార్యాలయం ప్రాంతంలో ఉన్న భూమి వివరాలు తెలుసుకోకుండానే సంతకం పెట్టేస్తాడు చేసినట్టుగా. అది సత్తెనపల్లి పంపించగానే అక్రమ సేల్ డీల్ అవుతుంది. ఇది ఫ్రీ హోల్డ్. ఇది చంద్రబాబు ఘనత. 3 రోజుల సమయం అన్నమాట. దేనికి? విచారణ చేసి ఇది వాస్తవా కాదా, ఈ భూమికి సంబంధించిన వాళ్ళు అన్నా వీళ్ళు కాదా అనేది తెలుసుకునేదానికి. దానికి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్కి అంత టైం ఉండదు. ఎందుకంటే ఇతను రాజకీయ నాయకుడు కాదు. తండ్రి అధికారంతో చలామణిలో ఎదిగిన నాయకుడు అనాలన్నా, లేకపోతే రాజకుమారుడు అనాలా తెలియదు. కానీ మొత్తానికి తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు సంపాదించిన ఆలోచన పరుడుగా ఇతనికి రాజ్యాధికారం ఇవ్వటం జరిగింది. ఇతనికి విధానాలు తెలియవు, మెలకువలు తెలియవు, డైరెక్ట్ దోపిడీలే. ఈ ఫ్రీ హోల్డ్ అనేది జగన్కి చాలా అనుకూలంగా ఉంది. చంద్రబాబు ఇచ్చిన ఆలోచన విధానాన్ని ఇతను స్పీడప్ చేశాడు. 3 రోజులు సత్తెనపల్లి నుంచి పంపించిన లేఖని విశాఖపట్నంలో చూసి అది కరెక్టా కాదా, భూమి ఇతందేనా లేదా అనే వివరాలు
అడిగి పంపించేది చంద్రబాబు పెట్టిన సిస్టమ్ అయితే ఇది 8 గంటలే పెట్టాడు. 8 గంటల్లో ఆ భూమి వివరాలు అంటే ఇక్కడ సత్యనపల్లిలో విశాఖపట్నం జిల్లా ప్రాంతంలో జరిగే భూముల వివాదాల గురించి సత్తెనపల్లి ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయటానికి కోసం, దాని వివరాల కోసం అక్కడ రిజిస్ట్రేషన్ కార్యాలయం లేదు. అక్కడ ఆ ప్రాంతాల్లో భూములకి రిజిస్ట్రేషన్ చేసుకునేదానికి అక్కడ కార్యాలయం ఉంది. కానీ ఇక్కడ నుంచి సత్తెనపల్లి నుంచి పంపిస్తే సమాధానం చెప్పడానికి కదా ఆఫీస్ ఉంది. 3 రోజుల్లోనే కుదరకపోతుంటే 8 గంటలు ఎట్లాగైద్ది? మనం చేసేదే నేరం కాబట్టి 8 గంటల్లో విచారణ జరిపి అక్కడ రిజిస్టర్ గారు ఇది వాస్తవం అని చెప్పి సంతకం పెట్టి పంపిస్తారు. అలాగా జగను ఫ్రీ హోల్డ్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ పార్టీ వాళ్ళ అనుకైన వాళ్ళు దోపిడీ జరిగింది. ఈనాం భూములు, చుక్కల భూములు, ప్రభుత్వ భూములు వీటన్నిటిని కూడా ఒడిసిపట్టి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఈ ఫ్రీ హోల్డే ఇది చంద్రబాబు ఇచ్చిందే ఈ ఆలోచన విధానం. జగన్కేం ఇలాంటివి తెలియవు. కట్టా కొట్టా తెచ్చా అంతే. దొరికిందా అధికారిని బెదిరించో లోపరుచుకొనో సంతకాలు పెట్టించుకొని అక్రమ సెటిల్ చేసుకోవటమే కానీ ఇక ఇతర ఆలోచనలు ఇవ్వడానికి. కాబట్టి గత ప్రభుత్వంలో అంటున్నారు. గత ప్రభుత్వంలో కూడా గుంటూరు జిల్లాలోనే నడిబొడ్డునుండా జేకేసీ కాలేజీకి ఎదురుగానే ఎస్విఎన్ కాలనీ ఉంది. ఎస్విఎన్ కాలనీలో కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఈనాం భూములు మనకి స్వాతంత్రం రాకముందు రాజా మానూరి వెంకట హనుమంతరావు రాజు వారు కొలువులో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకి ఈనాం భూమిగా వాళ్ళకి ధారాదత్తం చేస్తూ వాళ్ళ పేర్ల మీదుగా ఇచ్చిన భూమి 46 ఎకరాల 82 సెంట్లు. ఆ ఈనాం భూమిని నాటి టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఆ రాజేంద్ర ప్రసాద్ ఈ ఈనాం భూముల్ని రెవెన్యూ అధికారులను లోబరుచుకొని అడంగుల్లో అనువంశికమని, పిత్రాజుతమని, కొనుగోలని మూడు విభజనలుగా అడంగుల పేర్లు మార్చి 100 కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూమిని లాగేసుకున్నాడు. ఇది ఎమ్మెల్సీగా కాకముందే నేను ఎప్పుడైతే చంద్రబాబు ల్యాండ్ గ్రాబింగ్ సెక్షన్ ఒకటి ఆయన రాగాలే పెట్టగానే మేమెంతో ఆశపడ్డాం. ల్యాండ్ గ్రాబింగ్ సెక్షన్లో 14 సంవత్సరాలు జైలు శిక్ష, భూమి దోపిడీ చేసినట్టుగా నిరూపిస్తే 14 సంవత్సరాలు జైలు శిక్ష. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే ఈ 46 ఎకరాల 82 సెంట్లు 2004, 2005, 2006 3 సంవత్సరాల్లో మేము అక్కడ నివాసాలుంటూ ఈ రాజేంద్ర ప్రసాద్ రౌడీయిజం, పోలీసిజం తోటి ఖాళీ చేయించిన తర్వాత మేము భయపడి మానుకున్నాం. మా మీద కేసులు కూడా ఉన్నాయి. భూమి ఆక్రమణ చేసుకున్నందుకు, నివాసాలు వేసుకున్నందుకు CCLA దృష్టిలో కూడా మా కేసులు ఉన్నాయి. వారు కూడా దీన్ని పరిగణలో తీసుకొని నిజమైన లబ్ధిదారులుగా వీళ్ళు ఉండాలి అంటే వీళ్ళు అద్దె నివాసులుగా ఉన్నారా లేదా పరిశీలించి వారికి ఈ భూమిని హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి 2006లో ఇచ్చాడు. మొన్న రీసెంట్లీగా 2025 ఫిబ్రవరి నెలలో కూడా ఇచ్చాడు. అలాంటి ఈనాం భూమిని కూడా కబ్జా చేసింది టీడీపీ ప్రభుత్వంలో. అట్లాగనే బజరంగ జూట్ మిల్ గుంటూరు ఆస్తులు కూడా
ఈ ఫ్రీ హోల్డ్ లాగానే అక్రమ సేల్డీడ్ చేసుకొని కోట్ల రూపాయల విల్లాలు నిర్మించి వైసీపీ వాళ్ళు కట్టడాలు కట్టి వ్యాపారాలు చేస్తుంటే అందులో టీడీపీ వాళ్ళు భాగస్వాములు అయ్యారు. అది కూడా BIFR బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ రీకనెక్షన్స్ కార్మికుల 40% వాటాలతోటి ఈ మిల్లు 1994 నుండి వాటాదారులుగా ఉండి 2015 వరకు రోజుకి 30 లక్షల టర్నోవర్, 60 టన్నుల ప్రొడక్షన్, 30 లక్షల టర్నోవర్, రోజుకి 2 లక్షల రూపాయలు GSTగా ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చే ఇండస్ట్రీని చంద్రబాబు అక్రమ లాకౌట్ వేసుకోవటానికి అనుమతి కల్పించాడు. 2009లోనే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఇండస్ట్రియల్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్కి మార్చి అమ్మడి రాంబాబుకి ఆ భూమిని సొంతం చేస్తే చంద్రబాబు వచ్చి 3000 మంది కార్మికులకి నోట్లో మట్టి కొట్టి అమ్మడి రాంబాబు తమ్ముడు అమ్మడి మురళీకృష్ణకి భూములు కబ్జా చేసిన వాడికి అనుకూలంగా సహకరించారు. ఇప్పుడు కోర్టుల్లో జూట్ మిల్లు కేసుల గురించి మా సంఘం పోరాటం చేస్తుంది. 2004 నుంచి, 2009 నుంచి, 2013 నుంచి, 2019 నుంచి, 2022 నుంచి ఇన్ని కేసులు పెండింగ్లో ఉండగా కూడా వాళ్ళు దౌర్జన్యంగా నిర్మాణాలు చేపడితే అన్నిట్లో టీడీపీ వాళ్ళకి 60 ప్లాట్లు ఉచితంగా ఇచ్చారు. ఒక్కొక్క ప్లాట్ వచ్చేసి ₹1,00,00,000. వాడు అమ్మడి మురళి ధైర్యంగా చెప్తున్నాడు, పిల్లి బాబురా అనేవాడు జగన్ ఎట్లా అన్నాడు, నా వెంట్రుక ఎవరు పీకలేరని, అదే మురళి కూడా నా వెంట్రుక పిల్లి బాబురా అనేవాడు కాదు ఎవడు పీకలేడు అని చెప్పేసి సవాలు విసిరాడు. వాళ్ళ మీద హైకోర్టు ద్వారా నేను భూ లావాదేవీల మీద మమ్మల్ని బెదిరిస్తున్నాడని చెప్పేసి అని రాజీకి రమ్మంటున్నాడని మేము హైకోర్టు ద్వారా వాళ్ళ మీద సివిల్ క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఎఫ్ఐఆర్ కట్టాలని చెప్పేసి పిటిషన్ వేస్తే వాళ్ళు విచారించి వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కానీ అందులో చంద్రబాబు ఇచ్చినటువంటి ఫ్రీ హోల్డ్ విధానంతో దాదాపు 1,200 కోట్ల రూపాయల ఆస్తిని అమ్మడి మురళి, అమ్మడి రాంబాబులు వ్యాపారం చేస్తున్నారు. చంద్రబాబు మంది మార్గంలో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఫ్రీ హోల్డే చంద్రబాబు ఎప్పుడైతే మొట్టమొదటి ఫ్రీ హోల్డ్ అన్నాడు, చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన దాడులు కానీ, చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన భూ కబ్జాలు కానీ పట్టించుకోకుండా కేవలం జగన్ ప్రభుత్వంలో జరిగిన వాటినే నేను పరిగణలో తీసుకుంటాను అని అంటాం ఇది రాజద్రోహం. ప్రజలకి సంబంధించిన, ప్రజలకి హక్కుదారైన భూమిని ప్రజలకు సొంతం చేస్తే నీది మంచి ప్రభుత్వం అవుతుందని, ఈ ఫ్రీ హోల్డ్ అనేది ఉపసంహరించుకోవాలని, అరగంటలోనే మీ చేతుల్లోకి వస్తుందని చెప్పి నిన్న మొన్న పత్రికలో కూడా చూశానయ్యా. మ్యూటేషన్ లేకుండా ఈనాం భూములు ఎడ్లపాడు మండలంలో 3,000 ఎకరాల్లో దాదాపుగా 1,000 ఎకరం దాకా మ్యూటేషన్ లేకుండానే రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఈనాం భూములే అవి కూడా రాజా మానూరి వెంకట హనుమంతరావు ఇచ్చిన భూములే. ఇవి కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. కానీ చంద్రబాబు జగన్ ప్రభుత్వంలో అని చెప్పేసి అని ఈయన పత్రికలకు ఎక్కటం, ఆ ఎండి రాధాకృష్ణ ఏమో ఊరించుకొని పత్రికల్లో ప్రచారం చేయటం జరుగుతుంది. దీన్ని మేము ఖండిస్తున్నాము.
భారత రాజ్యాంగం ప్రకారంగా భూమి లేని ప్రతి ఒక్కడికి భూమిపై జీవించే హక్కు, వాడికి నివాసానికి 3 సెంట్లు, వ్యవసాయానికి కుటుంబానికి 5 ఎకరాలు భూమిని పంచితే ఈ భూదోపిడి ఉండదు. అంతవరకు ఈ రెవెన్యూ రచ్చ ఉంటానే ఉంటుంది. రెవెన్యూ రచ్చ ఆగదు. నువ్వు 8 నెలల క్రితం నువ్వు దీని మీద ఒక కమిటీ కూడా వేసావు ఈ భూముల విషయంలో, కానీ రెవెన్యూ అధికారులు పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు? వీళ్ళు వెనకాలండ ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళంతా కూడా భూ కబ్జాదారులే కాబట్టి చంద్రబాబు అంటాడులే నీకు అందుకు కానీ అని చెప్పేసి అని 8 నెలల క్రితం నువ్వు ఇచ్చిన ఆర్డర్ని ఈరోజు కూడా పత్రికల్లో వస్తుంది. అంటే నువ్వు నిజమైన ముఖ్యమంత్రివేనా? నువ్వు నిజమైన మంచి ప్రభుత్వ పాలకుడివేనా? 8 నెలల బట్టి నీ ప్రభుత్వంలో నీ స్వాధీనంలో ఉన్న అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేశారు? ఎందుకు ఈ భూముల్ని చట్టపరంగా చేయట్లేదు? ఎందుకు అంబటి రాంబ బ్రదర్స్ని వదిలేస్తున్నావు? ఎందుకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని వదిలిపెడుతున్నావు? వీళ్ళు భూ కబ్జాదారులు కాదా? వీళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ జరిగినట్టు కాదా? ఒక్క జగన్ ప్రభుత్వంలో జరిగినాయో చూస్తానంటే అట్ట కుదిరిద్ది. ఏ ప్రభుత్వంలో అయినా సరే బాధితుడికి న్యాయం చేయాలి అనే ఆలోచనతో ముందుకు వస్తేనే చంద్రబాబు నువ్వు 29, నువ్వు 47 కూడా కలలకు అంటున్నావు. రాబోయే ఇంకా 20 సంవత్సరాలకు కూడా నువ్వు కలలకు అంటున్నావు. నీ 5 ఏళ్ళు సక్రంగా నడిచి ఈ ప్రభుత్వం మళ్ళీ రావటానికి ఆలోచన చేసుకోకుండా, దారి నీ కళ్ళ ముందు వేసుకోకుండా నువ్వు కంచెల్లో తిరుగుతా, నేను అక్కడ దారి వేస్తాను ఇక్కడ దారి వేస్తానంటే అది కాదు. నీ గడప నుంచే నువ్వు దారి ఏర్పాట్లు చేయాలి. ఆ దారిలో 10 మంది నడవాలి. అది ఆలోచన చేయండి. ఈ రచ్చ, రెవెన్యూ రచ్చ, ఇందుట్లో ఎంఆర్ఓలుగా 350 మంది ఎంఆర్ఓలుగా నియమితులు కాకుండా ఖాళీగా ఉన్న కార్యాలయాలు ఉన్నాయి. ఎంఆర్ఓలో పోస్టులే నువ్వు పూర్తి చేయలేనోడివి రెవెన్యూ రచ్చనట్లాగా నువ్వు కరదీరుస్తావు. కమిటీలు వేస్తే దానివల్ల ఒరిగేదండి. ఆ కమిటీలు 8 నెలలైనా కానీ పట్టించుకోకపోతుంది. ఇది మన ఎండి రాధాకృష్ణకు పనికి వస్తాయి కానీ ఇవన్నీ, ఎందుకంటే అతను పేపర్ నిండా రాసుకోవచ్చు. అతను పేపర్ రాసుకుంటే సర్క్యులర్ పెరిగిద్ది. కాబట్టి అతని లబ్ధి కోసం నువ్వు పాలిస్తున్నట్టు ఉంది, కానీ ప్రజల సంక్షేమం కోసం ఇది పాలిస్తున్నట్టుగా లేదు. ఏమాత్రం నీకు ప్రజలకి, కార్మికులకి, కర్షకులకి క్షేమం చేకూర్చే విధానాన్ని అమలు చేయటానికి ఆలోచన చేయకుండా స్టోరీలు చెప్పొద్దు, కథలు చెప్పొద్దు. కథలతోటి కడుపు నిండదు, కథలతోటి రాజ్యాధికారం రాదు. మోడీ నాకు ఉండాలే అనుకుంటున్నామేమో, అది నీ మనసులో పూర్తిగా లేదు, కానీ పైకి అట్లా ఫీల్ అవుతున్నావు. ఎందుకంటే మొన్న యోగా కార్యక్రమంలో కూడా చూసాం నీ వేషాలు. 350 కోట్లు ఎవడా బుద్ధి లేనివాడు కాకపోతే ఖర్చు పెట్టేది. 350 కోట్ల రూపాయలతోటి పోలవరం నిర్వాసితులకి అన్ని ఏర్పాట్లు చేయొచ్చు. దాదాపుగా 500 మంది ఆ కుటుంబాలకి సంక్షేమం అందించకుండా, సుపరిపాలన ఇవ్వకుండా కేవలం 100 మందికి ఏర్పాట్లు చేసి వాళ్ళని అడవుల్లో తిప్పుతున్నాం, వీధి కుక్కల్లాగా తిప్పుతున్నాం వాళ్ళని. అడవి సింహాల్లాగా తిరిగేవాడు, అడవి సంపదకి కాపలాగా ఉండేవాళ్ళని వీధి కుక్కలాగా మార్చినవాడు. ఆ యోగాకు ఒక్కరోజు యోగా చేస్తే 90 ఏళ్ళు బతుకుతారా? ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి హిందువుల కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నాం. అసలు హిందూ కానివాడు ఎవడున్నాడు ఈ భారతదేశంలో?
కులాలు మతాలు ఇవన్నీ ఉన్నా కానీ అందరు భారతీయులే, అందరూ హిందువులే. ముస్లిం వాడు కూడా ప్రభుత్వం దేశం విడిపోయిన తర్వాత, పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఇక్కడున్న ముస్లింలు హిందూ ముస్లిం అని చెప్పేసి రాసుకుంటున్నారు. ఎందుకు? ముస్లిం వర్గం మన దేశం నుంచి విడిపోయింది కాబట్టి వాళ్ళని నన్ను ఒక ఘాటున కట్టేస్తారేమో అని చెప్పేసి ప్రభుత్వ దృష్టిలో హిందూ ముస్లిం అని రాసుకుంటున్నారు. అంతటి జ్ఞానంతో బతుకుతుంటే మీరెందుకు అల్లర్ల పాలు చేస్తామంటారు? దేశాన్ని దోసుకునే పనులు చెప్తే మంచి పని కాదు ఇది. రెవెన్యూ రచ్చ ఆగాలి అంటే ఎకరం 99 పైసలకి కార్పొరేట్ సంస్థలకు ఇవ్వటం కాదురా భయ్యా. భూమి లేని ప్రతి ఒక్కడికి, వైట్ రేషన్ కార్డుదారుడికి, మద్యం కొట్లమ్మడి తిరిగేవాడికి, సోమరపోతులుగా ఉన్నవాడికి ఈ భూమినిచ్చి 99 పైసలకు 99 ఏళ్ళు లీజుకి ఇచ్చి దాన్ని దున్ని దాన్ని పంటలు పండిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందింది. ప్రతి ఒక్కడికి పని కల్పించిన వాడు అవుతావు. ఉద్యోగాల కోసం నువ్వు ఇతర పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాలి ఇక్కడికి. భూమి లేని వాడికి ఇస్తే వాడు పంటలు పండిస్తే నీకు ఉద్యోగస్తులు దొరకడు. ఇది ఆలోచన చేసుకొని రెవెన్యూ రచ్చని కంట్రోల్ చేయాలి అంటే ఇమ్మీడియట్లీగా నువ్వు చెప్పిన పద్ధతిలో కార్పొరేట్ సంస్థలకు ఇచ్చే భూమి 99 పైసలకు ఇచ్చే భూమిని ఈ వర్గాలకు ఇచ్చేయాలని, అప్పుడు నేరాలు జరగవని. భూమి ప్రతి ఒక్కరి చేతిలో ఉంటే నేరం చేయటానికి కార్పొరేట్ సంస్థల వాళ్ళు మరి రాజకీయ నాయకులు వాళ్ళు చేస్తారు, కానీ ఇతర సామాన్యులు ఎవరు చేయరు. వాడు భూమిని వాడు పండించుకుంటూ ఉంటాడు. భూదోపిడి జరగదు. రెవెన్యూ వాళ్ళని దొంగలుగా మార్చాల్సిన అవసరం ఈ వర్గాలకు ఉండదు. భూమిని ఎప్పుడైతే ఒకళ్ళిద్దరి చేతుల్లో పెడుతున్నావో అక్కడే నేరాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ రెవెన్యూ రచ్చ ఆగాలి అంటే ఇమ్మీడియట్లీగా పేదలకి, భూమి లేని వాళ్ళకి నివాసానికి 3 సెంట్లు, వ్యవసాయానికి 5 ఎకరాలు, 3 ఎకరాల చొప్పున భూమిని ఇమ్మీడియట్లీగా పంచే కార్యక్రమం చేస్తే అటు అధికారులు క్షేమంగా ఉంటారు, ప్రభుత్వం క్షేమంగా ఉంటుంది, ప్రజలు క్షేమంగా ఉంటారని మా విన్నపం, హెచ్చరిక. చంద్రబాబుకి, కూటమికి. పిల్లి బాబురావు, జై భీమ్ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడిని, దళిత దండు హెచ్చరిస్తున్నాం. జై భీమ్.